హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏఐ సహాయంతో ప్రొఫెషనల్ జాబ్ రెడీ రెజ్యూమేను తయారు చేయబోతున్నాం. అవును, మనం ఏఐ సహాయంతోనే రెజ్యూమేను తయారు చేయబోతున్నాం. దీనికోసం ఎలాంటి టైపింగ్ స్కిల్స్, ఇంకా ఫోటోషాప్, క్యాన్వా, ఎంఎస్ వర్డ్, గూగుల్ డాక్స్ మరియు డిజైనింగ్ స్కిల్స్ అవసరం లేదు. ఒక మొబైల్ ఫోన్ లేదా ల్యాప్టాప్ మరియు ఏఐ టూల్ అంతే, మీ రెజ్యూమే రెడీ. అవును, కేవలం ఒక మొబైల్ ఫోన్ లేదా ల్యాప్టాప్, ఒక ఏఐ టూల్తో రెజ్యూమే రెడీ చేసుకోవచ్చు. మేము ఈ వీడియోని 6 పార్ట్స్లో డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ పార్ట్లో రెజ్యూమే గురించి సమాచారం, సెకండ్ పార్ట్లో రెజ్యూమేను తయారు చేయడానికి అవసరమైన ఇన్ఫర్మేషన్, థర్డ్ పార్ట్లో చాట్‌జిపిటి ప్రాంప్ట్లను యూస్ చేసి రెజ్యూమేను తయారు చేయడం, ఫోర్త్ పార్ట్లో రెజ్యూమేను ఫార్మాట్ చేసి ఇంప్రూవ్ చేయడం, ఫిఫ్త్ పార్ట్లో రెజ్యూమేను ఏటీఎస్ కంపాటబుల్గా ఎలా మార్చాలి, ఏటీఎస్ స్కోర్ ఎలా పెంచాలో, సిక్స్త్ పార్ట్లో ఫార్మాటింగ్ను పూర్తి చేసి రెజ్యూమే యొక్క పీడిఎఫ్ కాపీని డౌన్లోడ్ చేసుకోవడం. ఇక ఫస్ట్ పార్ట్లోకి వెళ్దాం. పార్ట్ 1. మనం రెజ్యూమే తయారు చేయడం మొదలు పెట్టే ముందు అసలు రెజ్యూమే అంటే ఏమిటి? రెజ్యూమే అనేది కంపెనీకి మనం ఇచ్చే ఫస్ట్ ఇంప్రెషన్. మీరు ఒక జాబ్కి అప్లై చేస్తున్నప్పుడు హెచ్ఆర్ మేనేజర్కు వందలాది వేలాది అప్లికేషన్స్ వస్తుంటాయి. వారు ప్రతి రెజ్యూమే చూడడానికి కేవలం 6 సెకండ్లు మాత్రమే కేటాయిస్తారు. మీకు తెలుసా? అవును, కేవలం 6 సెకండ్లు మాత్రమే. కాబట్టి ఏఐ ఇదంతా ఆటోమేటిక్గా చూసుకుంటుంది. ఇక నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దాం. ఇక పార్ట్ 2. మన రెజ్యూమే తయారు చేయడానికి ఏ ఇన్ఫర్మేషన్ కావాలో మనం ఒక పేపర్ మీద రాసుకున్నా లేదా గూగుల్ ఫైల్లో టైప్ చేసుకున్నా పర్వాలేదు, ఖచ్చితంగా అవసరం. దానికోసం మొదట మన పూర్తి పేరు, ఫోన్ నెంబర్, ఈమెయిల్, చిరునామా, మీ నగరం మరియు రాష్ట్రం అంటే సిటీ ఆర్ స్టేట్, మరియు మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే దాని లింక్. సెకండ్ పార్ట్ ఏంటంటే బీకామ్ కానీ ఎంబీఏ ఏదైనా డిగ్రీ, మీ కాలేజ్ మరియు యూనివర్సిటీ పేరు, మీరు పాస్ అయిన సంవత్సరం మరియు పర్సంటేజ్, ఇంకా టెక్నికల్ స్కిల్స్ పైథాన్ కానీ జావా కానీ సి++, ఇలాంటి కంప్యూటర్ కోర్సులు ఏది ఉన్నా, ఇక సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్క్, టైం మేనేజ్మెంట్ ఇలాంటివి కావచ్చు. ఇక ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా, లేదా ఇంటర్న్షిప్ ఉంటే ఇంటర్న్షిప్ చేసిన కంపెనీ, ఇంటర్న్షిప్ వ్యవధి, అక్కడ మీరు చేసిన పని. మీరు ఫ్రెషర్ అయితే నో ఇష్యూ, జస్ట్ ఫ్రెషర్ అని మెన్షన్ చేయండి. ఇక ఏమైనా ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారా, మీరు కాలేజ్ రోజుల్లో ఏదైనా ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తుంటే ప్రాజెక్ట్ పేరు, మీరు ఉపయోగించిన టెక్నాలజీ, ఫలితం ఏమొచ్చింది, రిజల్ట్ ఏమొచ్చింది. ఇకపోతే సర్టిఫికేషన్స్ ఏమైనా చేస్తున్నారా, ఉడెమీలో కానీ గూగుల్లో. ఇక హాబీలు ఏమైనా, చదవడం, రీడింగ్ ఆర్ రైటింగ్ ఆర్ స్విమ్మింగ్, స్పోర్ట్స్, ఇలాంటి హాబీలు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. సో ఇదంతా మనము ఒక పేపర్లో రాసి రెడీగా పెట్టుకోవాలా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పార్ట్ 3లోకి ఎంటర్ అవుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రౌజర్ని ఓపెన్ చేసి chatgpt.comకి వెళ్దాం. ఇక్కడ ఫ్రెండ్స్, మీకు అకౌంట్ లేకపోతే సైన్అప్ పై క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ ఆర్ సైన్అప్ అని చూడవచ్చు. మీరు ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వచ్చు. మనం ఓకే చేస్తున్నాం, యాక్సెస్ ఇస్తున్నాం. ఫ్రెండ్స్, చాట్‌జిపిటిలో లాగిన్ అయ్యాము. ఒకవేళ న్యూ చాట్ లేకపోతే మీరు లెఫ్ట్ సైడ్ టాప్లో న్యూ చాట్ అని ఉంది, దాని మీద ప్రెస్ చేయొచ్చు. ఇప్పుడు రెజ్యూమేని క్రియేట్ చేయడానికి ఖచ్చితమైన ప్రాంప్ట్ను ఇద్దాం. ఈ ప్రాంప్ట్ను కాపీ చేయండి, లేదా చూపించిన విధంగానే దాని స్క్రీన్ షాట్ తీసుకోండి. పేపర్లో కానీ గూగుల్ ఫైల్లో కానీ టైప్ చేసుకోమని చెప్పాను కదా, ఆ డేటా మొత్తం మనం రెడీ చేసుకుందాం. అదే పార్ట్ 2లో చూసినట్లుగా అదే ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. నేమ్, ఇవన్నీ. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోసం ఒక ప్రొఫెషనల్ రెజ్యూమే సృష్టించండి. నేను ఇక్కడ షిఫ్ట్ ఎంటర్ అయితే ప్రెస్ చేశాను. మీరు నేరుగా ఎంటర్ నొక్కితే అది ప్రాంప్ట్ని డైరెక్ట్గా జనరేట్ చేస్తుంది. దానికోసం మనం షిఫ్ట్+ ఎంటర్ ప్రెస్ చేస్తాం. దీనివల్ల నెక్స్ట్ లైన్కి వస్తుంది, కింద లైన్కి వస్తుంది. రెజ్యూమేని క్లీన్ ఫార్మాట్లో ఒకటి, ప్రొఫెషనల్ లేఅవుట్, ఇంకా ఏటీఎస్ ఫ్రెండ్లీ ఫార్మాట్లో ఒకే పేజీలో మనకు రెజ్యూమే కావాలా. కాబట్టి ఈ ప్రాంప్ట్స్ అని, ఈ ఇన్స్ట్రక్షన్స్ అని మనం ఇద్దాము. ఓకే. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ప్రొఫెషనల్ ఒకే పేజీలో ఉన్న ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే చూడవచ్చు. ఇక్కడ మీరు చూడవచ్చు. ఇది ఒక జావా ప్రోగ్రామర్ కోసం నమూనా, అంటే శాంపుల్ డేటా. కాబట్టి ఫ్రెండ్స్, మన రెజ్యూమే ఇక్కడ వచ్చింది చూడండి. కేవలం 1 నిమిషంలోనే ఒక్క నిమిషం, లెస్ దాన్ ఏ మినిట్, కేవలం 1 నిమిషం లోపలే రెజ్యూమే జనరేట్ అయింది. కాబట్టి ఫ్రెండ్స్, ముందుగా మనకు ఈ డేటా అంతా అవసరం, అందుకే నేను ముందే చెప్పాను. ఇక ఫ్రెండ్స్, మనము రెజ్యూమే అయితే మనకు జనరేట్ చేసుకున్నాము. ఇక ఆ రెజ్యూమేని కస్టమైజ్ ఇంకా ఇంప్రూవ్ చేద్దాం పార్ట్ 4లోకి.
మనం ఎంటర్ అవుతున్నాం. పార్ట్ 4లో మనం రెజ్యూమేని కస్టమైజ్ ఇంకా ప్రొఫెషనల్గా ఇంప్రూవ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ముందు మనం క్రియేట్ చేసిన రెజ్యూమేని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీరు చూడొచ్చు రెజ్యూమే పీడిఎఫ్ ఫార్మాట్లో జనరేట్ అయింది ఆల్రెడీ. కానీ ప్రస్తుతం ఇది 2 పేజెస్లో ఉంది. ఇప్పుడు మనం దీనిని ఇంకా బెటర్గా చేసి మరింత ప్రొఫెషనల్గా మార్చబోతున్నాం. ఇక్కడ చూడండి, నేను మళ్ళీ రెజ్యూమేని ఎక్స్ట్రా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. ఈ రెజ్యూమేని ప్రొఫెషనల్ వన్ పేజ్ రెజ్యూమ్గా మార్చండి. క్లీన్ ఫాంట్, సింపుల్ లేఅవుట్, ATS ఫ్రెండ్లీ ఫార్మాట్ ఉపయోగించండి. ముఖ్యమైన డీటెయిల్స్ మాత్రమే ఉంచండి. ఓకే, మీరు ఫాంట్ స్టైల్, లాంగ్వేజ్, జాబ్ రోల్, ఎక్స్పీరియన్స్ AI మీకు ఇంప్రూవ్డ్ రెజ్యూమ్ని జనరేట్ చేసి ఇస్తుంది. ఇప్పుడు ఇది 1 పేజ్ లోకి వచ్చిందా లేదా చూద్దాం. డౌన్లోడ్లోకి వెళ్ళి రెజ్యూమేని డౌన్లోడ్ చేసుకోండి. దాని ఒక ప్రాపర్ ఫైల్ నేమ్ ఇచ్చి సేవ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొత్తగా డౌన్లోడ్ చేసిన రెజ్యూమేని ఓపెన్ చేసాం. ఇప్పుడు పేజ్ కౌంట్ని చూడండి. ఇక్కడ ఇది 1 పేజ్ 1 ఉంది. అంటే ఇది సింగిల్ పేజ్ రెజ్యూమ్ అనమాట. అంటే మన రెజ్యూమే ఇప్పుడు క్లీన్ మరియు ప్రొఫెషనల్ 1 పేజ్ రెజ్యూమేగా మారింది. ఇప్పుడు మనం పార్ట్ 5లోకి వెళ్దాం. పార్ట్ 5లో ATS కంపాటిబిలిటీ మరియు రెజ్యూమే స్కోర్ని చెక్ చేయడం ఇంకా దాని ట్రిక్స్ అని చూద్దాం. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఫార్మాట్ చేసిన రెజ్యూమేని ఇక్కడ అప్లోడ్ చేసి ఇక్కడ నేను ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. ATS స్కోర్ చెక్ చేయండి, ఇంకా ఈ రెజ్యూమేని ATS కంపాటిబుల్గా మార్చండి అని. ఫ్రెండ్స్, రెజ్యూమే అయితే ఇక్కడ మనం అప్లోడ్ చేసాము. ఇప్పుడు ATS స్కోర్ ఎంత వచ్చింది చూడండి. అలాగే రెజ్యూమే కంటెంట్ ATS ఫ్రెండ్లీగా ఉందా లేదా చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, ATS కంపాటిబిలిటీ స్కోర్ అయితే 88 to 92 వరకు ఉంది. ఫ్రెండ్స్, నార్మల్ ప్రొఫెషనల్ ఇది ఒక ప్రొఫెషనల్ రెజ్యూమ్కి ఇది చాలా మంచి స్కోర్ అనమాట. ఇంకా కొన్ని సజెషన్స్ మరి ఫిక్సెస్ ఇక్కడ చూపిస్తుంది మనకు. ఇప్పుడు సజెషన్స్ ఆధారంగా రెజ్యూమేని మళ్ళీ ఆప్టిమైజ్ చేద్దాం. సో రెజ్యూమేని ఇంప్రూవ్ చేయడానికి ప్రాంప్ట్ని ఎంటర్ చేద్దాం. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, మనకు ఆప్టిమైజ్డ్ 1 పేజ్ రెజ్యూమే మైక్రోసాఫ్ట్ వర్డ్ ఫార్మాట్లో వచ్చింది. ఓకే, నో ఇష్యూ. వస్తే ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ మనము ChatGPTని అడగొచ్చు, నాకు PDF ఫార్మాట్లో జనరేట్ చేయమని చెప్పి. ఇఫ్ ఇన్ కేస్ జనరేట్ చేయకపోతే రెజ్యూమేని PDF ఫార్మాట్లో ఈజీగా చేసుకోవచ్చు. మనం ఏం లేదు, సింపుల్గా ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంకా బ్యూటిఫుల్ రెజ్యూమ్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఈ రెజ్యూమ్ని మనం HR డిపార్ట్మెంట్కి ఇంకా కంపెనీస్కి సెండ్ చేయొచ్చు. సో ఓకే, ఇప్పుడు ఏం లేదు, జస్ట్ Alt F వర్డ్ డాక్యుమెంట్ మనం ఓపెన్ చేసాం కదా, జస్ట్ Alt F అని ప్రెస్ చేస్తే అక్కడ సేవ్ యాజ్ ఆప్షన్ ఉంది. ఇంకా కిందకి వెళ్తే ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ కూడా ఉంది. మనం ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్, Alt F ఇచ్చి సేవ్ యాజ్ అయినా చేసుకోవచ్చు. సేవ్ యాజ్ చేసుకుని మళ్ళీ అక్కడ మీకు PDF సెలెక్ట్ చేసుకుని కొంచెం లెంతీ ప్రాసెస్. అదే మొద్దు మనకు ఫాస్ట్గా అవ్వాలంటే Alt F ప్రెస్ చేసి ఎక్స్పోర్ట్లోకి వచ్చేస్తే డైరెక్ట్ PDF అని ఉంటుంది. PDFని సెలెక్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ని సేవ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మన దగ్గర ఒక ప్రొఫెషనల్ జాబ్ రెడీ ATS కంపాటిబుల్ రెజ్యూమ్ అయితే రెడీగా ఉంది. అవునా కదా? ఇక్కడ మీరు చూడొచ్చు, ఆప్టిమైజేషన్ చేసిన తర్వాత దీనికి సుమారు 95% ATS స్కోర్ వచ్చింది. దీనిని మనం పూర్తిగా AIని ఉపయోగించి క్రియేట్ చేసాం. అవునా? దీనికి మనము ఎలాంటి పేమెంట్ అవసరం లేదు, ఇంకా మాన్యువల్లీ టైపింగ్ స్కిల్స్ కానీ అవసరం లేదు, క్యాన్వా అవసరం లేదు, డిజైనింగ్ స్కిల్స్ అవసరం లేదు, అడ్వాన్స్డ్ మైక్రోసాఫ్ట్ వర్డ్ ఫార్మాటింగ్ స్కిల్స్ కూడా అవసరం లేదు. ఇప్పుడు ఈ రెజ్యూమేని మీరు ఏ కంపెనీకి అయినా వాట్సాప్ లేదా ఈమెయిల్ ద్వారా పంపవచ్చు. సో మీరు దీనిని జాబ్ పోర్టల్స్, కంపెనీ కెరీర్ పేజెస్, లింక్డ్ఇన్, నౌకరీ, ఇండీడ్ లేదా ఇతర జాబ్ అప్లికేషన్ ప్లాట్ఫామ్స్లో కూడా అప్లోడ్ చేయవచ్చు. మరి దీనికి మొత్తం ఖర్చు ఎంత అంటే ₹0. ఇదే AI యొక్క పవర్. ఈ వీడియోలో మనం అన్ని స్టెప్ బై స్టెప్గా చూసాం కదా. ముందుగా రెజ్యూమ్కి అవసరమైన బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకున్నాం. రెజ్యూమ్ తర్వాత ChatGPT ప్రాంప్ట్స్ ఉపయోగించి రెజ్యూమ్ని ఎలా చేయాలా, ఆ తర్వాత రెజ్యూమ్ని కస్టమైజ్ చేసి ఎలా ఇంప్రూవ్ చేయాలా, తర్వాత రెజ్యూమ్ని ATS ఫ్రెండ్లీగా చేసి ATS స్కోర్ని చెక్ చేయడం, ఇంకా లాస్ట్లో రెజ్యూమేని PDF ఫార్మాట్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలా, ఇవన్నీ చేశాం కదా. ఇప్పుడు మీకు నా దగ్గర ఒక చిన్న ప్రశ్న, ఈ వీడియో మీకు ఎలా హెల్ప్ అయ్యింది? సో ఫ్రెండ్స్, మీ ఆన్సర్ని కమెంట్స్లో షేర్ చేయండి. మీరు మీ రెజ్యూమ్ని సక్సెస్ఫుల్లీగా క్రియేట్ చేయగలిగారా లేదా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. వీళ్ళని వెంటనే నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి. ప్రొఫెషనల్ రెజ్యూమ్ కోసం చూస్తున్న మీ ఫ్రెండ్స్ మరియు కొలీగ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇది వారికి కూడా హెల్ప్ అవుతుంది.
మరి ఫ్రెండ్స్, ఇలాంటి ఫ్రీ ఏఐ టూల్స్ మరియు టెక్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీని ద్వారా మీకు ఏ కొత్త వీడియోని మిస్ అవ్వదు. నెక్స్ట్ వీడియోలో ఏఐని ఉపయోగించి ఫ్రీగా ప్రొఫెషనల్ బయోడేటా ఎలా క్రియేట్ చేయాలో నేను చూపిస్తాను. అప్పటి వరకు మీ జాబ్ సర్చ్కి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.